హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనం ఎక్సెల్లో చెప్పుకునే ప్రాబ్లం ఏంటంటే ట్రావెలింగ్ ఏజెన్సీ టేబుల్. చూడండి, ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ నడిపే వ్యక్తి అతని దగ్గర ఉన్న బిజినెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్స్ లెవెల్లో ఇప్పుడు చూద్దామండి. చూడండి, ఫస్ట్ ఏంటంటే ట్రావెలింగ్ ఏజెన్సీ నేమ్. అతని ట్రావెలింగ్ ఏజెన్సీ నేమ్ ఏంటంటే సంజయ్ ట్రావెల్స్, ఏదైనా కావచ్చు, మీరు ఏదైనా పెట్టుకోండి పేరు. అండ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్, అతని దగ్గర ఉన్న మొత్తం వెహికల్స్ ఏంటండి 74. పర్ డే రెంట్ ఆన్ ఈచ్ వెహికల్, ఒక్కో వెహికల్కి ఒక్కో రోజుకి రెంట్ ఎంత 2600. టోటల్ సెంట్ ఆన్ రెంట్ వెహికల్స్, అసలు ఎన్ని వెహికల్స్ అద్దెకి ఇచ్చాడండి 37. మనోడి దగ్గర ఉన్న వెహికల్స్ ఏమో 74, అద్దెకి ఇచ్చింది 37. టోటల్ టేకెన్ డేస్, అలా ఎన్ని రోజులు ఇచ్చాడు 16 డేస్. డ్రైవర్ ఛార్జెస్ పర్ డే, ఒక్కో డ్రైవర్కి అద్దె ఎంత అండి ఒక రోజుకి 650. ఇప్పుడు ఈ రిమైనింగ్ మొత్తం మనం కనుక్కోవాలి. అలానే ఇక్కడ చూడండి, అడ్వాన్స్ వెహికల్స్ బిల్, వెహికల్స్కి అడ్వాన్స్ ఇచ్చారు ఎంత 68,500. అడ్వాన్స్ డ్రైవర్స్ బిల్, డ్రైవర్స్ వాటికి మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చారండి 9,400. మనం కనుక్కోవాల్సిన ఏంటండి అవైలబుల్ వెహికల్స్ కనుక్కోవాలి, టోటల్ వెహికల్ ఛార్జెస్, టోటల్ డ్రైవర్ ఛార్జెస్, టోటల్ బిల్లు, బ్యాలెన్స్ బిల్లు, నెట్ అమౌంట్, ఈ మొత్తం కనుక్కోవాలి. ఫస్ట్ మనం కనుక్కునేది ఏంటండి అవైలబుల్ వెహికల్స్, అసలు మిగిలిపోయిన వెహికల్స్ ఎన్ని. ఏముందండి ఈక్వల్ టు అనేది కామనే కదండి, ఎక్సెల్లో ఈక్వల్ టు ఫార్ములా అప్లై చేయాలంటే ఈక్వల్ టు అనేది ఉండాల్సిందే. ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వెహికల్స్ మైనస్ టోటల్ సెంట్ ఆన్ రెంట్ వెహికల్స్, ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మిగిలిపోయిన వెహికల్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనండి, ఈ విధంగా. అలానే చూడండి టోటల్ వెహికల్ ఛార్జెస్, కరెక్ట్గా చూడండి టోటల్ వెహికల్ ఛార్జెస్, అసలు వెహికల్స్కి టోటల్ బిల్ ఎంత అని. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ అసలు మన టోటల్ సెంట్ ఆన్ వెహికల్స్ ఎన్ని వెహికల్స్ అండి అద్దెకి ఇచ్చింది 37. ఓకేనండి, నేను ఇక్కడ వేస్తున్నాను చూడండి ఈక్వల్ టు 37. ఎన్ని వెహికల్స్ అయితే అద్దెకి ఇచ్చాడు అంటే ఒక వెహికల్కి రెంట్ ఎంత అండి 2600 ఇంటూ 2600 ఎంటర్. ఇదేంటండి 37 వెహికల్స్కి ఒకరోజు అద్దె, కానీ అలా ఎన్ని రోజులు వెళ్ళినాయండి 16 డేస్ ఇచ్చాడండి. ఓకేనండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఈక్వల్ టు ఈ బిల్లు ఏంటండి ఒక రోజుకి ఈ 37 వెహికల్స్ రెంటు ఇంటూ ఇక్కడ ఏం చేస్తున్నాను టోటల్ టేకెన్ డేస్ 16, ఎంటర్ కొట్టా. ఇదేంటండి టోటల్ వెహికల్ ఛార్జెస్ అంటే 16 డేస్కి 37 వెహికల్స్కి రెంట్ అనమాట. అలానే టోటల్ డ్రైవర్ ఛార్జెస్, చూడండి ఇక్కడ నేను అదే వేస్తున్నాను. ఎన్ని వెహికల్స్ అయితే అద్దెకి ఇచ్చాడో అంతమంది డ్రైవర్సే కదండి, ఒక్క వెహికల్ ఒక్కో డ్రైవరేగా ఉండేది. ఓకే, 37 ఇంటూ ఒక వెహికల్కి రెంట్ ఎంత అండి 650, ఎంటర్ కొట్టండి. ఇదేంటండి 37 డ్రైవర్స్కి ఒకరోజు అద్దండి. అలా మనోరు ఎన్ని రోజులు తిరిగారండి 16 డేస్ తిరిగారు. ఓకే, ఈక్వల్ టు 16 ఇంటూ ఈ వాల్యూ. ఓకేనా, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు వచ్చిన వాల్యూ ఏంటండి 37 డ్రైవర్స్కి 16 డేస్కి. ఓకేనా, అద్దె అనమాట. ఇది టోటల్ డ్రైవర్ ఛార్జెస్, ఇది టోటల్ వెహికల్ ఛార్జెస్, ఈ రెండు కలిపితే వచ్చేదే టోటల్ బిల్లు ఈక్వల్ టు టోటల్ వెహికల్ ఛార్జెస్ ప్లస్ టోటల్ డ్రైవర్ ఛార్జెస్, ఎంటర్ కొట్టండి. టోటల్ బిల్ అనేది వచ్చేసింది. ఓకేనా, అలానే మరి బ్యాలెన్స్ బిల్లు అంటే ఏంది ఇంకా కట్టవలసిన తర్వాత ముందు అసలు మనోడు చేతికి వచ్చింది ఎంతో చూద్దాం. నెట్ అమౌంట్ అంటే చేతికి వచ్చింది. చూడండి అసలు ఇక్కడ అడ్వాన్స్ రూపంలో మనోడి చేతికి ఎంత అయితే వచ్చిందో అదే కదండి చేతికి వచ్చేది. ఓకేనా, ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే క్లియర్గా నేను నెట్ అమౌంట్ ఆన్ వెహికల్స్, నెట్ అమౌంట్ ఆన్ డ్రైవర్స్ అని పర్టికులర్గా ఇవ్వలేదు. నెట్ అమౌంట్ అన్న చేతికి వచ్చేది అంత అంటే ఏం చేస్తాం ఈక్వల్ టు అడ్వాన్స్ వెహికల్స్ బిల్లు ప్లస్ అడ్వాన్స్ డ్రైవర్స్, ఎంటర్ కొట్టండి. ఇది మనోడి చేతికి వచ్చింది. టోటల్ బిల్లు నుంచి మనోడు నెట్ అమౌంట్ తీసేస్తే వచ్చేదే బ్యాలెన్స్ బిల్లు ఈక్వల్ టు టోటల్ బిల్లు మైనస్ నెట్ అమౌంట్, ఎంటర్. ఓకేనండి, ఇదనమాట బ్యాలెన్స్ బిల్. ఇంకా మనోడు కట్టవలసిన బిల్ అనమాట ఏది ఈ 37 వెహికల్స్ 37 డ్రైవర్స్ 16 డేస్కి బ్యాలెన్స్ బిల్ అనమాట. ఓకే వియర్స్, ఈ విధంగా ఈ ట్రావెలింగ్ ఏజెన్సీ టేబుల్ అనేది ఎక్సెల్లో ప్రిపేర్ చేయొచ్చండి. ఓకే వియర్స్.